సో ఈ ల్యాండ్ హిల్ట్ పాలసీ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తే అది అది గాడ్ నోస్ వాళ్ళు ఏం కన్ఫిగరేషన్తో కడతారు రేపు పొద్దున్న ల్యాండ్ తీసుకున్నాక అన్నది గాడ్ నోస్. సో ఆ రకంగా వస్తే మెట్రో పక్కనే బస్ స్టాప్లు ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, ఆఫీస్ దగ్గరలో ఉంది, మాల్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. సో ఈవినింగ్ ఇంటికి వచ్చాక వినోదం కోరుకుంటారు గ్యారంటీగా ఎవరైనా కూడా. సో వినోదం కోరుకోవాలంటే కాస్త దగ్గరలో ఏదో ఒక 1 వీక్ 1 మంత్కో సినిమాకి పోవాలి కదా ఏదో ఒక రకంగా. సో కాబట్టి దగ్గరలో అంటే ఇన్ని దగ్గరలో ఉన్నప్పుడు మంచిది కదా. సో ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ జోన్స్ ఏవైతే ప్రజెంట్ ఉన్న ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయో చాలా మంచి ఇది, చాలా ఓపెన్ ల్యాండ్ ఎక్కువ వచ్చింది. దీనివల్ల కొంత హైదరాబాద్కి మంచి జరుగుతుంది. ఇంతవరకు అంటే ఇండస్ట్రీస్ ఉండడం వల్ల అక్కడ పొల్యూషన్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ బట్ అది కూడా కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి తగ్గుతుంది. ఈరోజు ఢిల్లీలో పొల్యూషన్ అదే కదండి. ఈరోజు డైరెక్ట్ పేపర్లో ఈరోజు మార్నింగ్ చూసి ఈనాడు పేపర్లో ఐ థింక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంట కంపెనీస్ దే గివెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? ఆల్టర్నేట్ లేదు అంటే ఢిల్లీకి పక్కన నోయిడా ఉంది, అదే ఢిల్లీ నోయిడా ఉంది కదండి, ఒకప్పుడు 20 km డిస్టెన్స్ ఢిల్లీకి నోయిడాకి. ఈరోజు మొత్తం స్ట్రెచ్ ఢిల్లీ నోయిడా కూడా కలిసిపోయింది. సో అదొక ఇదిలాగా అయింది. బట్ మన హైదరాబాద్కి ఇది లేదండి, ఎందుకంటే మనకున్న ORR 19 ఎగ్జిట్స్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు రేపు రాబోతున్న ఫ్యూచర్ సిటీ అని చెప్తున్న సోకాల్డ్ అవ్వచ్చు, ఇక్కడ హిల్ట్ పాలసీ అవ్వచ్చు, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ల్యాండ్ అవైలబిలిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ నౌ.